వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. సత్యన్ అంతికాడ దర్శకత్వంలో వచ్చిన హృదయపూర్వం ఒక హృదయస్పర్శి ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా. ఇది మోహన్ లాల్, మాళవిక మోహనన్, సంగీత ప్రతాప్ మరియు సంగీత వంటి ప్రముఖ నటులతో రూపొందింది. ఈ సినిమా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనే నూతనమైన కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకొని కుటుంబ బంధాలు, హాస్యం మరియు భావోద్వేగాలను అద్భుతంగా మేళవించి ప్రేక్షకులను అలరించేలా ప్రయత్నం చేసింది. ఓనం సీజన్ లో విడుదలైన ఈ సినిమా సామాన్య జీవితాల్లోనే అసాధారణ భావోద్వేగాలను చూపిస్తూ ప్రేక్షకులకు ఒక రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. మరి ఈ వీడియోలో సినిమా యొక్క కథ, నటన, రచన, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను విశ్లేషిద్దాం. ముందుగా దీని స్టోరీ ఏంటంటే, సందీప్ బాలకృష్ణన్ ఒక క్లౌడ్ కిచెన్ యజమాని. హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతూ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకుంటాడు. అతనికి హార్ట్ డోనర్ గా ఉన్నది కల్నాల్ రవీంద్రనాథ్, ఒక సైనిక అధికారి. సర్జరీ తర్వాత కోలుకుంటున్న సమయంలో రవీంద్రనాథ్ కూతురు హరిత సందీప్ ను కలిసి తన నిశ్చితార్థానికి రమ్మని ఆహ్వానిస్తుంది. సందీప్ తన నర్స్ జెర్రీతో కలిసి పూణేకి వెళ్తాడు. అక్కడ కొన్ని అన్యాంటిసెప్టెడ్ సంఘటనల వల్ల అతని బస ఎక్కువ రోజులు పొడిగిస్తుంది. ఈ ప్రయాణంలో సందీప్, హరిత మరియు ఆమె తల్లి దేవిక మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు నటన గురించి మాట్లాడుకుందాం. మోహన్ లాల్ సందీప్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఒక సామాన్య వ్యక్తిగా తన జీవితంలో కొత్త భావోద్వేగాలను అనుభవిస్తున్న పాత్రలో అతను ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సంగీత ప్రతాప్ జెర్రీ పాత్రలో కామెడీ టైమింగ్ తో సినిమాకు ఒక ఫ్రెష్నెస్ తీసుకొచ్చాడు. మోహన్ లాల్ తో అతని కెమిస్ట్రీ సినిమాలో హైలైట్. మాళవిక మోహనన్ హరిత పాత్రలో చక్కగా నటించింది. ముఖ్యంగా సినిమా రెండో భాగంలో ఆమె పాత్రకు మరింత లోతు వచ్చింది. సంగీత దేవికగా తన భర్తను కోల్పోయిన ఒక తల్లి పాత్రలో హృదయాన్ని తాకి నటనను కనబరిచింది. సిద్దిక్, లాలు, అలెక్స్, జనార్దన్ వంటి సహాయక నటులు తమ పాత్రలో బాగా రాణించారు. ఇప్పుడు స్టోరీ మరి రైటింగ్ గురించి మాట్లాడుకుందాం. కథ చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ భావోద్వేగాలతో నిండి ఉంటుంది. సత్యన్ అంతికాడ్ తన ట్రేడ్ మార్క్ స్టైల్లో సామాన్య జీవితాల్లోని భావోద్వేగాలను, హాస్యాన్ని చక్కగా మేళవించాడు. కథలో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనే కాన్సెప్ట్ ను సున్నితంగా హ్యాండిల్ చేశారు. అది మెలో డ్రామాటిక్ గా కాకుండా హాస్యం మరియు భావోద్వేగాల మధ్య బ్యాలెన్స్ గా ఉంటుంది. మొదటి సగం చాలా బాగా నడుస్తుంది. కామెడీ సీన్స్ మరియు మోహన్ లాల్ సంగీత కాంబోతో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. అయితే రెండో సగంలో కొంత స్లో అవుతుంది. కథలో ఒక అనవసరమైన యాక్షన్ సీన్ మరియు కొన్ని పాటలు కథను కొంత నీరసం చేస్తాయి. అయినప్పటికీ క్లైమాక్స్ భావోద్వేగంతో హృదయాన్ని తాకుతుంది. ఇప్పుడు ఈ సినిమా యొక్క పాజిటివ్స్ చూద్దాం. మోహన్ లాల్ మరియు సంగీత ప్రతాప్ మధ్య కెమిస్ట్రీ సినిమాకు పెద్ద బలమని చెప్పొచ్చు. కామెడీ మరియు భావోద్వేగాల మధ్య మంచి బ్యాలెన్స్ ఉంది. ముఖ్యంగా మొదటి సగంలో మాళవిక మోహనన్ మరియు సంగీత యొక్క సున్నితమైన నటన, జస్టిన్ ప్రభాకరన్ యొక్క సంగీతం, ముఖ్యంగా వెస్మతి పాట సినిమాకు మంచి ఫీల్ ను ఇస్తుంది. ఇప్పుడు సినిమా యొక్క నెగటివ్స్. రెండో సగంలో కథ కొంత నీరసంగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు, అనవసరమైన యాక్షన్ సీన్స్, కొన్ని పాటలు కథకు అడ్డంకిగా అనిపిస్తాయి. కొన్ని పాత్రలు, ఉదాహరణకు లాలు, అలెక్స్ పాత్ర అంతగా ఉపయోగించబడలేదు. కథలో కొంత కోహరెన్స్ లోపిస్తుంది. సన్నివేశాలు కొన్నిసార్లు డిస్కనెక్టెడ్ గా అనిపిస్తాయి. మొత్తం మీద హృదయపూర్వం ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది సత్యన్ అంతికాడ్ యొక్క సిగ్నేచర్ స్టైల్ ను కలిగి ఉంది. మోహన్ లాల్ యొక్క చార్మింగ్ పర్ఫార్మెన్స్, సంగీత ప్రతాప్ యొక్క కామెడీ మరియు సున్నితమైన భావోద్వేగాలు సినిమాను ఆకర్షణీయంగా చేస్తాయి. అయితే రెండో సగంలో పేస్ డ్రాప్ మరియు కొన్ని అనవసర సన్నివేశాలు సినిమాను పూర్తిగా అద్భుతమైనదిగా నిలవకుండా చేస్తాయి. కుటుంబంతో కలిసి చూడడానికి ఇది ఒక హృదయస్పర్శమైన లైట్ హార్టెడ్ సినిమా. ఓనం సీజన్ లో ఒక రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమా మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఫీల్ గుడ్ సినిమాలు, మోహన్ లాల్ ఫ్యాన్స్ మరియు సత్యన్ అంతికాడ్ యొక్క సింపుల్ స్టోరీ టెల్లింగ్ ఇష్టపడే వారికి ఈ సినిమా థియేటర్ లో చూడదగ్గది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.